క్రిస్పీగా బేబీ కార్న్ స్ట్రిప్స్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. సేమ్ బ్యాటర్‌తో ఈవెన్ కాలీఫ్లవర్ కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే బౌల్‌లో ఒక 3 స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత కారం. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రై చేసేటప్పటికి తగ్గిపోతుంది. ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్టు, 2 స్పూన్స్ ఆయిలు, కొంచెం గరం మసాలా వేసుకొని ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండైతే. బజ్జీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉంటే బావుంటది. ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం అన్నీ చూసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక బేబీ కార్న్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. కొంచెం సన్నగా ఉంటే క్రిస్పీగా వస్తాయి. వాటినైతే ఇలా బ్యాటర్‌లో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నా నేనైతే. ఎయిర్ ఫ్రైయర్‌లో 200 డిగ్రీస్ దగ్గర 3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని 10 మినిట్స్‌కి టైమ్ సెట్ చేసుకొని అన్నీ ఇలా అరేంజ్ చేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే గనక డ్రైగా లేకుండా ఉంటాయి. ఇన్ కేసు డీప్ ఫ్రై చేస్తుంటే గనక ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమ్ బ్యాటర్‌తో కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని హాట్ వాటర్‌లో ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసి ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ బ్యాటర్‌లో వేసేసుకొని పకోడీలా వేసేసుకోవడమేనండి. ఎయిర్ ఫ్రైయర్‌లోంచి ఇవి తీసే క్లిప్ అయితే మిస్ అయిందండి. కానీ బేబీ కార్న్, కాలీఫ్లవర్ 2 బాగా క్రిస్పీగా వచ్చినియి. మీకు కోటింగ్ ఊడిపోకుండా ఉండాలి అంటే గనక ఒక చిన్న టిప్ అండి. పిండి కలిపేటప్పుడు ఒక ఎగ్ వైట్ గనక యాడ్ చేస్తే గనక కోటింగ్ అస్సలు ఊడిపోదు. నేను ఇది సాటర్‌డే కుక్ చేశాను. సో, సాటర్‌డే ఎగ్ తినము. అందుకని నేనైతే యాడ్ చేయలేదు. అందుకే అక్కడక్కడ కొన్ని కోటింగ్ అయితే ఊడిపోయినాయండి నాకు. అంతేనండి బేబీ కార్న్ స్ట్రిప్స్, కాలీఫ్లవర్ 2 అయితే క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. నచ్చితే గనక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.